ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేం భయపడకమ్మా, నేను మేనేజ్ చేస్తాను. అమ్మో, పొద్దున్నే నిద్ర లేచి నా మొహం నేనే చూసుకున్నట్టుండా. నువ్వు అమ్మా, లిఫ్ట్లో పైకి వెళ్దాం, సైలెంట్గా ఉండు. పైన ఎవరూ లేరు. నువ్వా? నువ్వు కాదా? మరి ఎవరు? పైన ఇక్కడ బామర్ది, నాకు ఇందాకటి నుండి ఒకటి కొట్టేస్తుంది. అడగనా? ఏంటి? ఫస్ట్ నేను చూసినప్పుడు నువ్వు ఒక్కడవే ఇక్కడున్నావు. మరి ఇప్పుడు ఎలా? హౌ? అది అమ్మ ఒకే రూమ్లో ఉంటే బోర్ కొడుతుందని ఇలా తీసుకొచ్చాను. చిచి, కరెక్టే బామర్ది, కానీ ఎలా వచ్చిందంటున్నాను. మీ దొంగ చూపులు వెనుకున్న దొంగ పనులన్నీ బయట పెట్టే టైం వచ్చింది అత్తయ్య గారు. అమ్మో, ఈ అమ్మేంది నవ్వుతా ఉంది? అంటే ఖచ్చితంగా నేనేడ్చే టైం వచ్చేసి ఉండదన్నమాట. కీస్ ఏం చేస్తున్నావి? నిషి, ఒకసారి ఆలోచించు. పిన్ని మీద కీస్ విసిరి ఆలోచించమంటున్నావేంటి జగదాత్రి? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వదినా. ఏంటి ట్రీట్మెంటా? అవును, ఇలా అప్పుడప్పుడు ఉన్నట్టుండి షాక్స్ లాంటివి ఇచ్చినా లేదా ఇలా వస్తువులు విసురుతూ ఉంటే భయమేసి మజిల్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఖచ్చితంగా మొగుడు పెళ్ళాం కలిసి నా నెత్తిన గుండ్లు వేయడానికి ప్లాన్ చేస్తుండారు. అమ్మో, నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు. నాన్నమ్మ కాళ్ళ విషయంలో మీరు మాకు చాలా పెద్ద సాయం చేశారు. భగవంతుడిచ్చిన దాంట్లో నలుగురికి సాయపడుతూ ఉంటాను. ఇప్పుడు ఆవిడ ఎలా ఉన్నారు? బాగున్నారు గురుగారు. నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. అర్జెంటుగా కలవాలని కబురు పంపించారు. ఇక్కడ మా అత్తయ్య గారికి దొంగ పక్షవాతం వచ్చింది. మీరు తగ్గిస్తారని పిలిపించాం. దొంగ పక్షపాతమా? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. అది కొన్ని రోజుల ముందు
ఇది జరిగింది. ఓహో, అయితే ఆవిడికి ఆరోగ్యం బాగానే ఉన్నా నాటకం ఆడుతుందన్నమాట. అది నాటకం అనే అందరి ముందు బయట పెట్టాలి, అంతేనమ్మా? అంతే గురుగారు. సరే, లోపలికి వెళ్ళి ఆవిడ ఒకసారి పరీక్షిస్తాను. మీరు ఆ లోపు నాకు కావాల్సింది తెప్పించండి. సరే గురుగారు, మీకేం కావాలో చెప్పండి, నేను వెంటనే తెప్పిస్తాను. మా అత్తయ్య గారి గుట్టు రట్టవుతుందనే నమ్మకం నాకిప్పుడు వచ్చింది గురువుగారు. సరే మీరు లోపలికి రండి. వెళ్ళండి, నేను అన్ని తీసుకొస్తాను దాత్రి. అలాగే రండి. మీరు పదండి. ఒరే అబ్బోడా, నాకెందుకు భయంగా ఉందరా. నీకేందమ్మా? నటిస్తుంది నువ్వు కాదు. నిజం బయటపడితే పగిలేది నీ చెప్పగలదు. అబ్బోడా, మీ జగదాత్రి నవ్వు నేను చూడలేదురా. నీ పని అయిపోయిందా చూసి నవ్వుండదురా. ఎప్పుడో కనిపెట్టేసుండాది. ఇప్పుడు వైద్యుడు అని ఎవరినో తీసుకొచ్చి నిజం బయట పెట్టాలని చూస్తా ఉండది. కుదరకపోతే కాళ్ళు నిజంగానే విరగొట్టిస్తుందిరా. అత్తయ్య, హా? మీరు నిజంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అయ్యో అబ్బోడా, నాటకం ఆడింది సాల్రా. నా మాట విని నాకు పక్షవాతం తగ్గిపోయినట్టు ఈ నాటకానికి తెర ఎద్దావరా. అప్పుడు ఇప్పటిదాకా అనుమానం లేని వాళ్ళకు కూడా అనుమానం వస్తుంది. ఆ జగదాత్రికి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక అది మనల్ని వదులుతుందా? 1-2 రోజులు ఓర్చుకున్నావంటే వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టచ్చు. వాళ్ళని పంపించడానికి ఎంత కష్టపడ్డాం, ఎన్ని ఎత్తులు వేశాం, ఎన్ని పాటలు పడ్డాం. అవునత్తయ్య, ఒక్క 2 రోజులు మీరు ఓపిక పట్టారనుకోండి, ఈ ఆస్తి అంతా మనదే. ఇంట్లో పెత్తనం కూడా మనదే అవుతుంది. అది కాదమ్మీ, ఓ, ఈ రూమ్ లో ఉన్నారా? నువ్వేం భయపడదు. వదిలేస్తుంది. అమ్మో, అయ్యో. జగదాత్రి చెప్పిన ప్రకృతి వైద్యుడు వచ్చారు. పిన్నుని తీసుకుని రమ్మన్నారు యువరాజ్. సరే అక్క. అరే అబ్బోడా, నేను రానురా. ఏం కాదులే, పద. పదండి అత్తయ్య. వద్దురా అబ్బోడా. నేను చూసుకుంటాను, పద. అయ్యో. సైలెంట్ గా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.